కోట శ్రీనివాసరావు గారు కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాం. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకి 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decades గా అరే ఒరే అనుకుంటూ తెలుసుకున్నాం. ఏమండి మీకు కోట మామ ఎలా అయ్యాడు అంటే, అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగు వారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకి వెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్ గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగు వారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నాను. ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని ఇవాళ మనందరం వరుసగా. సో కోటమామ గారు, మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ, అందరినీ ఆలోచింప చేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని, స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అహనా పెళ్ళంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకోని, ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేసేసి ఇలా వస్తుంది అనుకోలేదు. న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉంటుంది. 3 months వచ్చి ఒక్కసారి కలిసి అది బాగా నాకు
ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడంది ఏం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయంది మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగు డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైర్, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్ లో కూడా ఎలాగుంది. ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోనే, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాస్ గారు చేసిన లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. అతను లేని లోటు తీర్చలేంది. కొన్ని అతను చల్లగా ఉండాలని దేవుని ప్రార్థన. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడ అరుణాచల్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈ రోజే ఉంటుంది అనుకుంటున్నాను. నష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే నటులు వస్తుంటారు, అటువంటి నటుడు రాడు. కొందరు వస్తారు కానీ టైం పట్టిద్ది. కంప్లీట్ గా అన్ని రకాల పాత్రల్లో నిమగ్నమైనటువంటి నటుడు ఆయన. ఏం చెప్తారు ఆయన ప్రస్థానాన్ని? ఆయన గొప్ప నటుడు అండి, సహజ నటుడు అంతే. వాళ్ళందరూ అంతే. ఏంటంటే పేసు గారు, ఒక రాజనాల, ఒక వీళ్ళందరూ కూడా, నాగభూషణం గారు కానీ వీళ్ళందరూ కూడా సహజ నటులు. ఏంది రంగస్థలం మీద నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు. ఆ రంగస్థలం మీద నుంచి వచ్చిన వాళ్ళకి ఆ సహజత్వం, జనంతో అనుబంధం ఏంది అన్ని తెలుసు, అవగాహన తెలుసు కాబట్టి వాళ్ళు నిలబడగలుగుతున్నారు. వాళ్ళు నిలబడ్డారు. ఈ రోజున కోట గారు కొన్ని తరాల పాటు గుర్తుంచుకునే నటుడుగా ఉండిపోతారు. నేటి తరం నటులకి ఇలాంటి నటులకు ఉద్దండులైనటువంటి నటులకు ఎలాంటి అంశాలు నేర్చుకోవాలంటే? నేర్చుకోవాలి. ఆయన దగ్గర నటుడుగా ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. పాత్ర కనిపించాలి కానీ మనిషి కనిపించకూడదు. కోట గారు కనపడరు, పాత్ర కనపడుద్ది. అది మెయిన్ నేర్చుకోవాలంటే. మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? నాకు 3 సినిమాలు చేసింది ఆయనతో, కానీ నా ఆరాధ్యుడు అంతే. నా నటనలో నాకు ఆరాధ్యుడు అంతే. ఆయన మెచ్చుకోగలిగినంత నటుడైతే చాలనుకునేవాడిని. ఆయన పిలిచి సెలవు చెప్పి ఈ మధ్యలో ఏమైనా మాట్లాడారా అనారోగ్య సమస్యలు? 6 నెలల క్రితం పిలిపించాడు. తనే పిలిపించి ఎరా బాగున్నావా ఏందని చెప్పి, నన్ను నేను చూసుకుంటున్నట్టుందిరా, నిన్ను చూస్తుంటే అంతకంటే ఏం కావాల్సిన అని చెప్పి ఆయన సెలవు కప్పి, నేను ఎవడికి సెలవులు కప్పనురా, నీకు ఒక్కడికి కప్పుతున్నాను, నేను మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అన్నాడు. తొందరలో వస్తానయ్యా అన్నాను. ఇదిగో దీనికి వచ్చారు. ఖచ్చితంగా బాధాకరం కదండి. ఇంకా వార్తను చూడటం, ఆయన లేని లోటు తీర్చలేదు తెలుగు ఇండస్ట్రీ. లెజెండరీ యాక్టర్ టాలీవుడ్ లో. అలాంటి యాక్టర్ని ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో కూడా కంపేర్ చేయలేం. ఆయన చాలా అందరి హీరోలతో చేస్తారు టాలీవుడ్ లో. సో మీతో అనుకున్నటువంటి అనుభవం? నేను సీతమ్మ వాకిట్లో, గుంటూరు ఇలాంటి 3-4 సినిమాలు చేసే అవకాశం దక్కిందండి. ఆ జ్ఞాపకాలను ఎవరేసుకుంటూ ఉంటాం అప్పుడే. థ్యాంక్ యూ సార్. ఈ రోజు కోట శ్రీనివాస్ గారు మృతి చెందినటువంటి వార్త టాలీవుడ్ మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. సో మీరు ఎట్లా చూస్తున్నారు? షాక్ అండి ఇది. నాకు సడన్గా ఈరోజు మార్నింగ్ ఒకసారి చూసుకునేసరికి ఇంకా మాకు అసలు అర్థం కాలేదు. అంటే ముందుగా ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, ముందు ఇలా ఉంది అనుకుంటే అంటే తెలిసేది. బట్ సడన్గా మాకు చూసేసరికి ఇంకా విల్ నాట్ డైజెస్టింగ్. కంప్లీట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయన అన్ని క్యారెక్టర్లో నిమగ్నం అయిపోయినటువంటి కంప్లీట్లీ పర్ఫెక్ట్ అండ్ ప్రొఫెషనల్లీ ఫెంటాస్టిక్ లెజెండరీ యాక్టర్. మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఎట్లా? ఇంకా క్యారెక్టర్స్ చేసేవాళ్ళం, సార్తో మనం యాక్ట్ చేసామంటే ఒక ప్రివిలేజ్ మాకు. ఈ రోజు కోట గారితో యాక్ట్ చేస్తున్నామంటే మంచి భోజనం మధ్యాహ్నం ఇంటి నుంచి వస్తుంది, తినేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం.
అది పూర్తిగా ఇప్పుడు కోట శ్రీనివాస్ గారు లేరన్నటువంటి వార్తనైతే వారు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారితో ఉన్నటువంటి అనుబంధం, ఆయనతో షూటింగ్ ప్లేస్‌లో ఉన్నటువంటి అనుబంధం కానీ, ఆయనతో ఉన్నటువంటి మమేకమే గానీ ఏదైనా కూడా వారందరూ కూడా నెమరు వేసుకుంటున్నటువంటి సందర్భం. అందుకే ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ నివాళులర్పిస్తున్నారు, సంతాపం తెలుపుతున్నారు. అలాంటి లెజెండరీ యాక్టర్ లేకపోవడం అనేది తీరని లోటు అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది.